సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిట్కుల్ గ్రామంలోని తన ఎన్ఎంఆర్ యువసేన కార్యాలయంలో నీలం మధు ముదిరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పటంచెరు ఎమ్మెల్యేగా గెలవడం నా లక్ష్యం. ఎవరు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పటంచెరు నుండి ఇండిపెండెంట్గానైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఈరోజు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నా వివిధ గ్రామాల నుంచి పటంచెరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన సంపన్న కుల మత భేదాలు లేకుండా నాతోటి ఎన్ఎంఆర్ యువసేన తరఫున గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు. ఈరోజు నీలం మధు అంటే ఒక మానవతా బిడ్డ, ఒక సేవా గుణమున్న బిడ్డ అని చెప్పి పటంచెరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మీ బిడ్డనని చెప్పి కడుపులో దీవించుకొని ఇంత దూరం ఈ నీలం మధుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ ఇవ్వలేరని చెప్పి ఆ రోజు 21వ తేదీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా జాతి ముదిరాజ్ జాతి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలిపింది. ఆ ముదిరాజ్ జాతికి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులు, బీసీ కులాలు, అదేవిధంగా సంపన్న కులాలు, బహుజన్లు, రెడ్లు, ప్రతి ఒక్కరు కూడా పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు కూడా అరే అక్కడ అన్యాయం జరగవచ్చు, కానీ నీలం మధును మేము నిలబెట్టుకొని గెలిపించుకుంటాం, ఇండిపెండెంట్గా అయినా నిలబెట్టుకొని గెలిపించుకుంటాం అని చెప్పి అందరూ కూడా నాకు మద్దతు పలికినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, మీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నేను గతంలో కూడా నేను మహాపాదయాత్ర నిర్వహించే రోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక మాట చెప్పిన, మా కార్యకర్తలు మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు, అక్కడ నుంచి చెప్పిన షెడ్యూల్ వచ్చినాక మా కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పిన షెడ్యూల్ వచ్చింది కాబట్టి నిన్న షెడ్యూల్ వచ్చింది కాబట్టి మా కార్యాచరణ కూడా నిర్వహించాలని చెప్పి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి చెప్పాలి కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా. నా కార్యాచరణ నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతుండు. అది ఇండిపెండెంట్గా నిలబడడానికి ఇండిపెండెంట్గా రెడీ అయినా అట్లనే ఇండిపెండెంట్గా రెడీ అయినప్పుడు మిగతా పార్టీలు కూడా నాకు పిలిచిర్రు, మాట్లాడిన నాతో ఫోన్లు కూడా మాట్లాడారు. అందరూ కూడా మీ జాతికి జరిగిన అన్యాయంలో మా పార్టీలో జాయిన్ కండి అన్నారు. పార్టీలో జాయిన్ కావడం ముఖ్యం కాదన్నా, మా ఆత్మగౌరవం ముఖ్యం. తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరవం అన్నారో ఈరోజు మా ఆత్మగౌరవం కూడా వచ్చింది. మా బిడ్డలకు ఎవరైతే సీట్ ఇస్తారు చెప్పండి, మీరు టికెట్ డిక్లేర్ చేస్తారా, టికెట్ డిక్లేర్ చేసిన రోజు జాయిన్ అవుతా అని చెప్పిన. కానీ డిక్లేర్ చేయకపోతే నా పటంచెరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మేమందరం ఉన్నాం, నీకు అండగా ఉన్నాం, ఇండిపెండెంట్గా నిలబడమన్నారు. దాని గురించి కార్యాచరణ డేటు ఫిక్స్ చేసిన. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దుర్గా నవరాత్రుల రోజు మంచి రోజు 16వ తేదీ రోజు ఉదయం పొద్దున 10 గంటలకు కొత్తపల్లి గ్రామం 1వ పోలింగ్ బూత్ నుంచి నా పాదయాత్ర జరుగుతుంది. మీ బిడ్డనై వస్తున్నా, మీ కుటుంబ బిడ్డనై ఆ దుర్గామాతను ఎట్లయితే నమ్మి ఆ దుర్గామాతను, అల్లాను, ఆ జీసస్ను అందరిని నమ్ముకొని నేను మీ బిడ్డనై మీ ఇంటింటికి వస్తున్నా, మీ గడపకు వస్తున్నా. మీ సమస్యలు మీ సమస్యలు తెలుసుకుంటా, మీ బిడ్డలాగా మీ అందరూ కూడా కడుపులో పెట్టుకొని నన్ను దీవించాలని పటంచెరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గడపకు ప్రతి ఒక్కరి సమస్యలు, ప్రతి ఒక్కరి బాధలు, యువతది, అదేవిధంగా రైతులది, ప్రతి ఒక్క వర్గాలది ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురండి. అవే మా మేనిఫెస్టో, ఇండిపెండెంట్ అభ్యర్థి మేనిఫెస్టో, ప్రజల మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో. ప్రజలు ఏమి కోరుకుంటారు, కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమి కోరుకుంటారు, ఆ ప్రజలను అట్లా అభివృద్ధి బాటలు నడపడానికే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 16వ తేదీకి రావాలనుకున్నా. అందరూ కూడా చెప్తారు నీలం మధు రాజీనామా చేస్తుండే, ఈరోజు రాజీనామా చేస్తుండే అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళలో అదేవిధంగా మీతో మాట్లాడారు. ఖచ్చితంగా రాజీనామా చేస్తా, దానికి కూడా ప్రజల మధ్యలో చేస్తా. ఏది 16వ తేదీ రోజు కొత్తపల్లి గ్రామంలో అక్కడనే రాజీనామా చేస్తా. ప్రజలలో పాదయాత్రలనే రాజీనామా చేసి ఆ రోజు వరకు చూస్తున్నా ఏ పార్టీ అయినా నాకు వచ్చి టికెట్ డిక్లేర్ చేస్తుందంటే ఆ కండువా వేసుకొని ఆ పార్టీ గుర్తు వల్ల పోటీ చేస్తా నీలం మధు ముదిరాజ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్న ముదిరాజు బిడ్డలకు ఏమి కావాలి, ఆత్మగౌరవం కావాల్సి వచ్చిన రోజు వచ్చింది. ఆ ఆత్మగౌరవం వాళ్ళు ఇవ్వలేరు, ఈ పటంచెరు ప్రజలు ఇస్తా అంటారు. మీ ఆత్మగౌరవం నేను ఇస్తాం బిడ్డ, మీరు వచ్చి నిలబడండి అంటారు. సార్ ముఖ్యమంత్రి సార్, నేను ఎన్నో కష్టం, ఎందుకంటే 2001లో నాకు మీసం కట్టు వచ్చింది, 18 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడప్పుడే నేను టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఈడ తెలంగాణ జెండా ఎగరేసిన. ఆ రోజు జెండా ఎగరేసిన రోజు అందరూ నన్ను నవ్విరు. ఆ రోజు మా అన్న ఉండే రవణ, ఉద్యమకారుడు, సర్పంచ్, ఆ అన్న నేను, వెంకటేష్, రజక సోదరుడు, అదేవిధంగా అన్వర్ పటేల్, ఇట్లా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. 2001 నుంచి వేసుకుంటూ వచ్చినాం. అట్లనే ఆ రోజు 2001లో
2006లో ఎలక్షన్ జరిగిన రోజు మొదటి వార్డు నెంబర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు నెంబర్ అయినా, దాని తర్వాత ఉప సర్పంచ్ అయినా, 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన, తర్వాత మమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించిన, పార్టీ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, పార్టీకి మైలేజ్ వచ్చే పనులు చేసిన, పార్టీని ఎక్కడ విమర్శించలే. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. తన పిల్లలను తననే చంపుకున్నట్టు చేస్తుండే, కార్యకర్తలలో చాలా ఇబ్బంది పెడుతుండే. నన్ను నీలమ్మధు ముదిరాజు ఒక బీసీ బిడ్డ ఎదుగుతుండని చెప్పి ఎదగనీయకుండా మీరు ముఖ్యమంత్రి గారు మీరు డబుల్ బెడ్రూమ్ కాడికి వస్తుంటే మీ ఫ్లెక్సీలు కట్టుకుంటే కూడా మీ ఫ్లెక్సీలు కట్టనీయకుండా నన్ను అలా కొడుకుతోటి చింపించిండు. ఎన్నో అవమానాలు ఎన్నో జరిగినాయి. చాకలైలమ్మ విగ్రహం గురించి మీ దగ్గరికి వచ్చిన, రామన్న దగ్గరికి వచ్చిన, కేటీఆర్ దగ్గరికి వచ్చి టైం తీసుకున్నా. ఆ రోజు సెప్టెంబర్ 26 రోజు మేము వస్తామని చెప్పి ఖచ్చితంగా వస్తాం, మీ ఎమ్మెల్యే గెలువదు, అదేవిధంగా మీ మంత్రికి హరీష్ రావు గారు గెలవండి అన్నారు. ఖచ్చితంగా రామన్న ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఇంటికి 3 సార్లు పోయినా, ఉన్నా కూడా లేడని చెప్పి నాకు. తర్వాత వాళ్ళ తమ్ముడు కలిసి కాంప్లైంట్ ఇచ్చి వచ్చిన, ఆయన రాకుండా మిల్లని రానియకుండా ఎన్నో అవమానాలు జరిపిండు. అయినా కూడా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకొని చాకలి ఐలమ్మ విగ్రహం ఓపెన్ చేసిన. దాని తర్వాత అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మీరు ఎట్లయితే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే హైదరాబాద్లో మిల్లను స్ఫూర్తిగా తీసుకొని రాళ్ళకత్తులో అంబేద్కర్ విగ్రహం పెట్టి, మీరు తెలంగాణలో తెచ్చిన వ్యక్తి కేసీఆర్ సార్ కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఇంకా కూడా నమ్మకం ఉండే నాకు, నన్ను పిలిచి టికెట్ ఇస్తుందేమో, ఈ జాతికి అన్యాయం జరిగింది, అట్లా ముదిరాజు బిడ్డల దాంట్లో ఎవరు కూడా గట్టిగా నాయకుడు లేడు అని అంటుండే. ఆ నాయకులలో ఈ నీలమ్మధు ముదిరాజు అనేట ఆయన పడంచర్ నుంచి గట్టిగా ఉండు, అన్ని రకాలుగా సేవ గుణం ఉంది, ప్రజలలో ఎప్పటి ఉంటాడు, ప్రజలతోటే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇస్తాడని చెప్పి కూడా అనుకున్నా. నిన్నటి వరకు కూడా అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే ప్రగతి భవన్కి పిలిచినుండే నన్ను హరీష్ అన్న, బండా ప్రకాష్ గారు కూడా పిలిచినుండే. ప్రగతి భవన్లో కూడా వాళ్ళు మాట్లాడిన విధానాలు కూడా నేను సానుకూలంగా మాట్లాడిండు. నాకు ఏమని మాట్లాడిండంటే, గూడెం మైపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారికి చెప్పారు, హరీష్ అన్న గారు, బండా ప్రకాష్, ఆ జాతికి అన్యాయం జరిగింది మైపాల్, మేము ఆ జాతికి ఏదైనా సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉండాలంటే సరే అని చెప్పి వచ్చిండు. దాని తర్వాత నన్నటి బూత్ వైజ్గా కమిటీలు, కోఆర్డినేటర్లు అందరం కూడా ఓటర్ని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓటర్లు కూడా నన్ను దీవించాలి, ఎందుకంటే ఈరోజు ఎంతో మంది నన్ను టీవీ ద్వారా అక్కడ అందరూ కూడా చూసి, అరే ఆ బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఆ బిడ్డ నిలబడితే మేము ఓట్లు వేస్తామని చెప్పి నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్న అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, కాకలు, చిన్నాన్నలు అందరూ కూడా పడంచర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ కూడా మీ బిడ్డనై వస్తున్నా, మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు దీవించండి. ఈ పడంచర్ భవిష్యత్తును మనం అందరం కలిసి చేద్దాం. ప్రజల అభిప్రాయం, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు కోరుకున్నట్లు తీర్చిదిద్దాం. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఈ 4 ఏళ్లలో ఎమ్మెల్యే గారు గత 2 సంవత్సరాల సంది నేను చాలా యాక్టివ్గా అవుతుంటే నా మీద ఎన్నో కేసులు, తప్పుడు కేసులు పెట్టించిండు. ఇప్పటికీ కొత్తగా కూడా నాకు సంబంధం లేకుండా కూడా ఎఫ్ఐఆర్లు చేయించిండు. ఎన్ని ఎఫ్ఐఆర్లు చేయించినా పార్టీ నాకు న్యాయం జరుగుతుంది, పార్టీ నన్ను గుర్తిస్తుంది, పార్టీ మీద నమ్మకం, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉందనుకొని ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసిన. ఇప్పటి వరకు కూడా నాకు పిలుపునియ్యలేరు, అది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం నుంచి ఇప్పటిదాకా నేను నడిచిన సార్. మీరు కూడా గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు సార్? ఎందుకంటే ఈ తెలంగాణ 2001లో తెలంగాణ వచ్చేటప్పుడు ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసినాం అన్నాం. ఇక ఆత్మగౌరవం మాకు కూడా కావాలి, బీసీ సోదరులకు కావాలి, ఇక ఆత్మగౌరవం మాకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పి అడిగినాం. తప్పా సార్? ఇది తప్పా సార్? ఎవరిని అడగాలి సార్? మీకు కష్టం విలువ తెలుసు. మీరు ఎందుకంటే గ్రామాలలో తిరిగిరు, ప్రతి కులం, ప్రతి మతం ఎంతుందో మీరు సకల జనుల సర్వేలు చేసి ప్రతి ఒక్క రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది. ఆ రిపోర్ట్ ప్రకారం మేము మాకు న్యాయం చేయమని అంటున్నాం. మేము మీ బిడ్డలాగా ఉంటామని పని చేస్తాం, పార్టీ గురించి పని చేస్తాం అంటే కూడా గుర్తించకపోతే ఎట్లా సార్? మీరు గుర్తించలేరు. మీరు కానీ ఒక చెత్త కుప్పల, ఒక ఆడపిల్ల పుట్టిందని చెత్త కుప్పల పడేస్తే ఆ చెత్త కుప్పలకించి మేము ఎత్తుకొని మేము కాపాడుకుంటాం, మీ జాతిని మిమ్మల్ని కాపాడుకుంటామని ఏ పార్టీ అయినా వస్తే ఆ పార్టీ జెండా కండువ కప్పుకొని ఆ జెండా వేసుకొని 16వ తేదీ రోజు పాదయాత్రగా మీ పడంచరు ప్రతి బూత్కు వస్తున్నా. మీ సమస్యలు ఇంట, మీ సమస్యలే నా సమస్యలుగా పరిష్కరిస్తా. గెలిచిన తర్వాత కూడా ఉదయం 7 గంటలకు గుడ్ మార్నింగ్ పటాన్చెరు అని పెట్టుకుంటా. గుడ్ మార్నింగ్ పటాన్చెరు అని పెట్టుకొని ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి కార్పొరేట్
కార్పొరేట్లో ఆఫీస్లో, అదేవిధంగా మున్సిపాలిటీలలో ప్రతి దగ్గర ప్రతి గల్లీకి మీ నీలమ్మది వచ్చి అక్కడనే సమస్యలు తెలుసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని సమిష్టి నిర్ణయాలు ప్రజలందరి నిర్ణయాలు తీసుకొని నేను అక్కడనే పరిష్కారం చేస్తా. మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇంకా కూడా మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతున్న ముదిరాజు ఉద్యమాన్ని, ధర్మ ఉద్యమాన్ని కూడా మీరందరూ కూడా టెలికాస్ట్ చేసి మాకు మద్దతు పలికినందుకు కూడా మీడియా మిత్రులు సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు. వివిధ సంఘాల నాయకులు కూడా, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఈవెన్ రెడ్డి సంఘాలు, ప్రతి కుల సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపారు. వాళ్ళకు కూడా పేరు పేరున ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకన్నా బీసీ సోదరులు కూడా అందరూ చెప్తారు, ప్రతి ఒక్క పార్టీ 100 మందికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి పనిచేస్తామని చెప్తుంది కదా, అట్లా కాదు, నీలమ్మకు ఇంటికి ఒక ఇన్ఛార్జిగా వచ్చి పనిచేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఇంటికి ఒక ఇన్ఛార్జ్ లాగా వచ్చి పనిచేస్తాను అని చెప్పి నాకు ఎప్పటికప్పటికి ఎంకరేజ్ చేస్తున్నా. నా సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఇంకా ఆలోచిస్తారని నేను అనుకోలేను. ఆలోచిస్తే దాని తర్వాత కూడా నేను నా ప్రజల అభిప్రాయం తీసుకున్నాకనే నేను చేస్తాను. మీరు ఇవ్వకున్నా నేను నీలమ్మధు అనేటైనా బ్యాలెట్ పేపర్లో, నీలమ్మధు ముదిరాజ్ అనేటైనా బ్యాలెట్ పేపర్లో ఉంటూ ఆ బిడ్డను ఎవరు కాపాడుకుంటారో ఆ పార్టీ వచ్చి నేను టికెట్ డిక్లేర్ చేస్తుంది అనుకుంటే ఆ పార్టీతో కండువా వేసుకోవడానికి నేను రెడీ ప్రజలలో ఉంటేందుకు నేను రెడీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకానా కడుపులో బాధ అన్ని చెప్తాడు. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా మాట్లాడదు. మరీ చెప్తున్నా అన్న మళ్ళీ